అందరు బాగున్నారా? దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి మీ ముందుకి ఒక చిన్న ప్రశ్నతో వచ్చాను. ఏంటంటే మన జీవితం ఎవరిని చూసి ప్రభావితం చెందుతుంది? మనం ఎవరిని చూసి ఇన్స్పైర్ అవుతున్నాం, లేకపోతే ఎవరిని చూసి మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాం? ఈ రోజుల్లో ప్రస్తుత పరిస్థితుల్లో మన కుటుంబంలో కావచ్చు, మన యొక్క ఓన్ డెసిషన్స్లో కావచ్చు, మన ఓన్ సెల్ఫ్ లైఫ్లో కావచ్చు, మనం అనేక సార్లు మన పక్కన వాళ్ళని చూసి వాళ్ళు చాలా బాగా సంపాదిస్తున్నారు, మంచి పొజిషన్లో ఉన్నారు, గవర్నమెంట్ జాబులు చేసుకుంటున్నారు, వాళ్ళ ఆస్తులు బాగున్నాయి, సెటిల్మెంట్ బాగుంది, వాళ్ళు పిల్లల్ని కట్టినారు, మనం ఎందుకు ఇలా ఉంటున్నాం? లేకపోతే అవతల వాళ్ళ లైఫ్ పాడైనప్పుడు వాళ్ళని చూసి ఎక్కిరిస్తూ ఉంటాం, లేకపోతే వాళ్ళని గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. సో పక్కన వాళ్ళ జీవితం నేను కన్సర్న్ చేస్తుంది, లేకపోతే పక్కన వాళ్ళ జీవితం నేను ఇన్స్పైర్ చేస్తుంది. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది లైఫ్లో. నా క్వశ్చన్ ఏంటంటే, కేవలం ఒక మనిషి జీవితం నేను ఇంత ప్రభావితం చేస్తున్నప్పుడు నీ కోసం నా కోసం దేవాతి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన లోకానికి రావడమే కాకుండా మానవ రూపంలో జన్మించాడు. మన కోసం ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించాడు ఆయన. అంతేకాకుండా మనం చేసిన పాపాల గురించి, మనం పడాల్సిన శిక్షను ఆయన మీద వేసుకొని ఆయన నీ కోసం నా కోసం బలియాగమై మరణించి తిరిగి లేచాడు. నా ప్రశ్న ఏంటంటే, కేవలం ఒక మనిషి చేసిన పనులకి నువ్వు ఇంత ప్రభావితం చెందుతున్నప్పుడు దేవాతి దేవుడు నీ కోసం వచ్చి ఆయన బలియాగమై చనిపోయి తిరిగి లేచాడు. ఆయన యొక్క క్రూసిఫిక్షన్, రిజరక్షన్ నిన్ను ప్రభావితం చేస్తుందా లేదా? ఒకవేళ నిజంగా ఆ క్రూసిఫిక్షన్ లేకపోతే రిజరక్షన్ నిన్ను ప్రభావితం చేయకపోతే యు ఆర్ నాట్ కాల్డ్ ఎ ట్రూ క్రిస్టియన్. ఇఫ్ యు ఆర్ కాల్డ్ ఎ ట్రూ క్రిస్టియన్, నువ్వు బయటికి క్రిస్టియన్ చెప్పుకుంటున్నావేమో, లేకపోతే నామకార్థంగా గుడికి వస్తున్నావేమో, నామకార్థంగా జీవిస్తున్నావేమో. ఈ నామకార్థపు జీవితము అనేది నిన్ను పరలోకం చేర్చదు. నిన్ను పరలోకం చేర్చేది ఏంటంటే, నీ జీవితం దేవునికి సమర్పించుకొని నీ పాప క్షమాపణ పొంది రక్షణ అనుభవంలోకి వస్తేనే దేవుడు నిన్ను పరలోకానికి ఎలో చేస్తాడు. ఈరోజు అనేక సార్లు, లేకపోతే అనేక పర్యాయంలో మన జీవితంలో గుడ్ ఫ్రైడేస్ కావచ్చు, క్రిస్మస్లు కావచ్చు, లెంట్ డేస్ కావచ్చు వస్తున్నాయి పోతున్నాయి. కానీ మనం ఎలా జీవిస్తున్నాం? నీకు ఒక అవిశ్వాసికి తేడా ఏంటి? నిజంగా నువ్వు తేడా అంటే నీ జీవిత విధానంలో తేడా ఉంటే అది చూపించు. నీ ద్వారా ఇతరులని ప్రభావితం చేయి. ఒక క్రైస్తవుడిగా నువ్వు ఇతరులను ప్రభావితం చేయాలి, అంతేగాని వాళ్ళని చూసి నువ్వు ప్రభావితమై నువ్వు వాళ్ళగా జీవించడం కాదు. My question to you is, what is it really concerning? Is that the resurrection and the crucifixion, or the way how people are living around you? Think about it.